నెక్స్ట్ క్వెషన్ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి క్వెషన్ ఏమిచ్చాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చాడు. సో, ఆ 2 పాయింట్స్ గుండా ఫార్మ్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. అదేవిధంగా ఏమిచ్చాడు? ఒక సెంటర్ ఒకటి ఇచ్చాడు. సో, దీని నుంచి మనకి ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈ 2 పాయింట్స్ గుండా ఫార్మ్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్‌ని కనుక్కోవాలి. అంతేనా? సో, ఓకే. ఫస్ట్ నేను ఒక పాయింట్ తీసుకున్నా. ఎస్ అని ఒక పాయింట్ తీసుకున్నా. దాన్ని x1, y1 అనుకున్నాను. అర్థమైందా? సో, నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా? ఆడేదైతే సెంటర్ ఇచ్చాడో ఆ సెంటర్‌ని తీసుకున్నా. ఏంటి 4x + 3y - 24 = 0. దీన్ని ఈక్వేషన్ రూపంలో రాసుకున్నా. దీన్ని ఈక్వేషన్ నంబర్ 1 అనుకున్నాను. అర్థమైందా? ఇంకేం సొంతంగా ఏం రాసుకోలేదన్న. 2 పాయింట్స్ ఇచ్చాడు కదా! సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు కదా! సో, ఇది క్వెషన్. నేనేం చేశాను? సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, కాబట్టి నేను ఒక పాయింట్‌ని తీసుకున్నా. ఆ పాయింట్ నాకు పాయింట్స్ తెలియవు కాబట్టి x1, y1 అనుకున్నాను. అర్థమైందా? సో, నెక్స్ట్ ఇచ్చిన సెంటర్‌ని తీసుకున్నాను. దాన్ని ఈక్వేషన్ రూపంలో రాసుకున్నాను. దాన్ని ఈక్వేషన్ నంబర్ 1 అనుకున్నాను. ఓకే. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇచ్చాడు కదా! సో, ఆ 2 పాయింట్స్ తీసుకున్నాం. ఒక పాయింట్ ఏ అని, ఇంకో పాయింట్ బి అని రాసుకున్నాం. సో, ఇప్పుడు ఏ, ఇది బి. సెంటర్ మనకి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఇది ఎస్. సో, ఇది ఎస్, ఏ, బి. ఈ మూడిటి నుంచి మనకు కండిషన్ చేయొచ్చు కదా! ఏ కండిషన్? ఎస్ఐ = ఎస్‌బి కండిషన్. అర్థమైంది కదన్నా? సో, ఈ కండిషన్ తీసుకున్నాం. ఇక్కడేంటి స్క్వేరింగ్ చేస్తే ఎస్‌ఏ² = ఎస్‌బి² అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయడానికి మన దగ్గర ఫార్ములా ఏంటి? చూడండి. ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో, ఓకే. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఎందుకంటే ఎస్ఏ అన్నాం కదా ఫస్ట్. ఎస్ఏ = ఎస్‌బి. ఫస్ట్ ఎస్ఏ అంటే ఇది చూడండి. ఈ చివరున్నవి x1, y1లు. ఈ చివరున్నవి x2, y2లు. అంతేనా? సారీ. అంతే. x1, y1, x2, y2. ఇది x1, x2, y1, y2. అర్థమైందా? సో, ఫార్ములా ఏంటి? x2 - x1. అర్థమైందా? లేదా x1 - x2 అనుకున్నా పర్వాలేదు. సో, అంటే ఏంటి? x1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 1 అనుకోండి. మీ ఫార్ములా గుర్తుండకపోయినా పర్వాలేదన్న. సింపుల్‌గా ఏం చేస్తాం? ఎస్ఏ కదా! సో, ఈ చివరిది ఏదైతే ఉందో ఇది x1 అవుతుంది. ఇది y1 అవుతుంది. ఇది x2 అవుతుంది. ఇది y2. కాబట్టి ఈ 2 చేస్తారు సింపుల్‌గా అంతే. మరి ఫార్ములా అవేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్. x1 - 4 హోల్ స్క్వేర్. ఇలా మీకు కండిషన్ ఉంటే x1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఫార్ములాలో మైనస్ ఉంటదనే విషయం గుర్తుపెట్టుకోండి. y1 - 1 హోల్ స్క్వేర్ మైనస్ ఉంటే ప్లస్ అయిపోతది. ప్లస్ ఉంది కదా! సో, ప్లస్సే ఉంటది. అర్థమైందా? సో, x1 - 4 హోల్ స్క్వేర్, y1 - 1 హోల్ స్క్వేర్. ఈ మైనస్ ఎక్కడిది? ఫార్ములాలో ఉంది. ఇదేంటి? ఎస్‌బి చేస్తే ఇదొచ్చింది. నెక్స్ట్ ఎస్ఏ చేయండి. మళ్ళీ x1 - 6 హోల్ స్క్వేర్, y1 - 5 హోల్ స్క్వేర్. అర్థమైంది కదా! సో, ఏం లేదన్న. ఇక్కడేంటి ఓన్లీ ఈ ఫార్ములా అప్లై చేసాం. ఫార్ములా గుర్తు లేకపోయినా ఏం చేస్తారు? ఎస్ఏ = ఎస్‌బి కండిషన్ గుర్తుంది కదా! సో, ఎస్ఏ = ఎస్‌బి. ఎస్ఏ అంటే ఈ 2, ఎస్‌బి అంటే ఈ 2. ఏం చేయాలి? సార్ ఏం చెప్పారు? x1 - 4, y1 - 1, x1 - 6, y1 - 5 హోల్ స్క్వేర్. అర్థమైందా? ఫార్ములాలో మైనస్ ఉంటది అనే విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఒకటి ప్లస్ అయిపోద్ది కదా! సో, అది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడేంటివి కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అన్నీ a - b హోల్ స్క్వేర్ రూపంలోనే ఉన్నాయి. సో, ఫార్ములా ఏంటి? a² - 2ab + b² రాసుకుంటాం. a² అంటే x1 స్క్వేర్, b² అంటే 4² 16 -2ab -4 2s 8 8 ఇంటూ b అంటే ఏంటి? 8 ఇంటూ x1 సో, నెక్స్ట్ a² b² 2ab. సో, a² అంటే x స్క్వేర్, b² 1 -2ab -2 ఇంటూ y1. ఇది కూడా x1 స్క్వేర్ -2ab -6 2s 12 ఓకే 12x1 + 6 స్క్వేర్ 36. ఇది కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం అంటే చూడండి x1 స్క్వేర్ -8x1 + 16 + y1 స్క్వేర్ -2y1 + 1 ఇవి కూడా యాస్ట్‌గా అదే విధంగా రాసుకున్నాను. x1 స్క్వేర్ -12x1 + 36 ఓకే ప్లస్ y1 స్క్వేర్ + 10y + 25 యాస్టీస్‌గా ఇవి రాసుకున్నాను కింద ఆర్డర్ వైస్‌గా. నెక్స్ట్ ఏం చేశాను? ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్‌ని ఇటు తీసుకొచ్చా. లేదా సింపుల్‌గా ఎక్కడిదక్కడ సాల్వ్ చేసేద్దాం. మరి అవన్నీ వద్దు. ఓకే. సో, ఏమైనా ఏమవుతాయి? x1 స్క్వేర్, y1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి.
కదా! సో, మిగిలినవి ఇంకేమున్నాయి చూడండి. కాన్స్టెంట్ టర్మ్స్ ఇక్కడ ఎంతుంది? 16 ఉంది. ఎంతుంది? 1 ఉంది. సో, 16 + 1 17. నెక్స్ట్ x1లో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. -8x1 ఉంది. సో, -8x1. y1లో ఉన్నాయా? -2y1 ఉంది. సో, -2y1 ఇక్కడ x1లో ఏమో కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. కాన్స్టెంట్ టర్మ్ ఎంతుంది? 25 ఉంది. ఇంకో కాన్స్టెంట్ టర్మ్ ఎంతుంది? 36 ఉంది. సో, 25 + 36 2, 3, 5, 6, 1 ఒక 11, 61 సరిపోయిందా? 50, 11, 61 సరిపోయిందా? ఓకే. సరిపోయింది. నెక్స్ట్ -12x1 y1 ఎన్ని ఉన్నాయి? -10 y1 ఉన్నాయి. సో, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడితో మీరు ఈ టోటల్ ఈక్వేషన్‌ని ఇటు తీసుకొచ్చి టోటల్ ఈక్వేషన్ 0కి అంటే ఈ మొత్తం ఈక్వేషన్ 0కి ఈక్వల్ చేసి అప్పుడు మైనస్, ప్లస్‌లు క్యాన్సెల్ చేసుకున్నా పర్వాలేదు. అర్థమైందా? ఎలాగైనా చేసుకోవచ్చు. ఎలాగ చేసుకున్నా మీకు ఇదే వస్తది. ఈ స్టెప్పే వస్తది. అర్థమైందా? ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. అర్థమైంది కదా ఎలా వచ్చిందో? ఓకే. ఇప్పుడేం చేస్తాను? ఎలాగైనా లాస్ట్‌కి మొత్తం ఈక్వేషన్ 0 చేయాల్సిందే. సో, ఇప్పుడేం చేస్తాను? ఈ టోటల్ ఈక్వేషన్ ఇటు తీసుకొచ్చేస్తా. అప్పుడు 0 అవుద్ది. అక్కడ ఉంది 0 అవ్వవు. అయితే ఈ వాల్యూ‌తో రావాలి. లేదా ఆ వాల్యూ అయినా ఇటు తీసుకురావాలి. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో చూడండి ఏం చేస్తాం? ఈ టోటల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇటు తీసుకొచ్చేసాను. ఇదిగో. అప్పుడేమైంది 0కి ఈక్వల్ అయిపోయింది. ఇటు వచ్చింది కాబట్టి ఏమైపోయింది? ప్లస్ వాల్యూ మైనస్, మైనస్ వాల్యూ ప్లస్ అవుతాయి. సో, ఇప్పుడు చూడండి ప్లస్ వాల్యూస్ మైనస్, మైనస్ వాల్యూస్ ప్లస్ అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ చూడండి -8x1 + 12x1 +12 -8 ఎంత అవుతుంది? +4x1 సరిపోయిందా? ఓకే. y1లో ఎన్ని ఉన్నాయి? -2y1 -10y1 +10 - 2 +8 కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ 17 ఉంది. ఇక్కడేముంది? -61 ఉంది. సో, 61 - 17 44 పెద్ద నంబర్‌కి మైనస్ ఉంది. సో, మైనసే తీసుకోవాలి కదా! ఇవన్నీ మనకి ఆల్రెడీ ముందు నేర్చుకున్నాం కదా! సో, -44 = 0. దీన్ని ఈక్వేషన్ నంబర్ 2 అనుకున్నాను. ఈక్వేషన్ నంబర్ 2 ఇంతకుముందు ఈక్వేషన్ నంబర్ 1 తీసుకున్నాం కదా! ఈక్వేషన్ నంబర్ 1ని ఈక్వేషన్ నంబర్ 2ని సాల్వ్ చేయండి. ఇదిగోండి సాల్వ్ ఈక్వేషన్ నంబర్ 1 అండ్ 2. సో, ఎలా సాల్వ్ చేయాలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. అర్థమైంది కదా! ఎలా చెప్పానో చూడండి. ఇక్కడ ఈక్వేషన్ నంబర్ 1 ఏంటి? సెంటర్ నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడే ఆపాలి. అంటే 3 -24 4 అండ్ 3 అదే రాసాం. 3 -24 4 అండ్ 3 సో, ఇక్కడ ఆ విధంగా చేయలేదు. సో, సపోజ్ మీరు ఆ విధంగా చేసుకున్నా పర్లేదు. 3 -24 4 3 సో, అలా చేసుకున్నా పర్లేదు. ఇదప్పుడు ఏమవుతుంది? 8 -44 4 8 సో, ఈ విధంగా క్రాస్ మల్టిప్లై చేసుకున్నా పర్వాలేదు. కానీ ఇదేం చేయాలి డైరెక్ట్‌గా 2 ఈక్వేషన్‌లు తీసుకొని సాల్వ్ చేసేసాను. మైనస్ చేసేసాను. అర్థమైందా? సో, ఇంతకుముందు స్టెప్‌లో ఇప్పుడు నేను చెప్పే విధంగా చేశా. బట్ ఇక్కడేం చేశాను డిఫరెంట్‌గా ఈ 1 - 2 చేసేసాను. అంటే ఈక్వేషన్ నంబర్ 1, ఈక్వేషన్ నంబర్ 2ని మైనస్ చేసేసా. చూడండి. ఇది ఈక్వేషన్ నంబర్ 1 అదేనా? ఈక్వేషన్ నంబర్ 1 తీసుకున్నాం. అండ్ ఇంకా ఉంది ఈక్వేషన్ నంబర్ 2 ఇదే రాసుకోండి. మైనస్ చేయాలి. సో, మైనస్. అప్పుడేమవుద్ది? ఇది మైనస్ అయిపోద్ది. ప్లస్ ఉంది కదా! మైనస్ ఉంది. మైనస్ నుండి ప్లస్ అయ్యిద్ది. ప్లస్ నుండి మైనస్ అయిపోద్ది. తెలుసు కదా! ఇది ప్లస్. ఇప్పుడేమవుతుంది? ఇది క్యాన్సిలేషన్ అయిపోద్ది. ఒకేలా ఉన్నాయి కాబట్టి. సో, 8 - 3 అంటే 5 ఇది మైనస్ కదా! సో, -5 y1 ఇంకేముంది? +44 -24 ఏమవుతుంది? +20 నాకు దీని నుంచి నేను y1 వాల్యూ కావాలి. సో, ఈ 2 అవసరం ఈ 20 అవసరం లేదు నాకు. 20ని బయటికి తీసుకెళ్ళిపోయా. అంటే ఈ 5y1 కూడా బయటికి తీసుకొచ్చేసాను. అప్పుడు ప్లస్ అయిపోద్ది. సో, +5y1 = 20 ఇది ఇంటూ అవుతుంది. ఇటొస్తే బై అవుతది. సో, నాకు y1 కావాలి. 5 అవసరం లేదు. 5 ఇది తీసుకెళ్ళిపోయాను. y1 = 20/5 1 4 కదా! సో, y1 ఎంతొచ్చింది మనకి? 4 వచ్చింది. y1 4 ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం కావాలి? x1 కూడా కావాలి కదా! y1 సరిపోద్ది. x1 కూడా కావాలి కదా! సో, y1 ఎంతొచ్చింది? 4 వచ్చింది. నాకు x1 కూడా కావాలి. ఏం చేస్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ 4 ఏదైతే వచ్చిందో ఈ 4 తీసుకొని ఈక్వేషన్ నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నంబర్ 1 ఏంటి? 4x1 + 3y1 - 24 = 0 ఇది ఈక్వేషన్ నంబర్ 1 ఇదా? ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 1 ఈక్వేషన్ నంబర్ 1లో 4ని సబ్స్టిట్యూట్ చేసేసాను. అర్థమైందా? ఓకే. ఇప్పుడు చూడండి 4x1 + 3 4 12 - 24 = 0 సరిపోయింది కదా! ఇప్పుడు చూడండి 4x1 +24 - 12 ఎంత అవుతుంది? ఇది -12 మిగులుతుంది. 24లో 12 పోతే
12 మిగులుతుంది కదా! సో, పెద్ద నెంబర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. నాకు x1 వాల్యూ కావాలి. అదనంగా ఇక్కడ ఏమున్నాయి? -12 ఉంది. సో, -1 బయటికి తీసుకెళ్ళిపోయాను. మైనస్ అనేది ప్లస్ కింద చేంజ్ అయిపోయింది. ఓకే. ఓకే. నెక్స్ట్ చూడండి ఇప్పుడు. ఇదేం చేశాను x1 4 ఇక్కడ అవసరం లేదు. 4 ఇటు తీసుకెళ్ళిపోయాను. ఇంటూ అవుతుంది నడిస్తే బై అవుద్ది. సో, 12/4. 4 1s 4 3s. x1 వాల్యూ 3/1 ఈజ్ నథింగ్ బట్ 3. అర్థమైందా? సింపుల్. చాలా సింపుల్. x1 వాల్యూ ఎంతొచ్చింది? 3. గుర్తుపెట్టుకోండి. y1 వాల్యూ ఎంతొచ్చింది మనకి? 4. అంటే x1 వాల్యూ ఎంతొచ్చింది? 3, 4 కదా! సో, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఫ్రమ్ సర్కిల్ ఈక్వేషన్ సారీ సెంటర్ ఆఫ్ సర్కిల్ 3, 4 తీసుకున్నాం. దీంతో పాటు ఇంకోటి తీసుకోవాలి. ఏంటి? మనకు స్టార్టింగ్‌లో పాయింట్స్ ఇచ్చారు కదా! పాయింట్స్. అందులో నేను ఏ పాయింట్ తీసుకున్నా. ఏ పాయింట్ ఎంత? 4, 1. బి అని తీసుకోవచ్చు, ఏ అని తీసుకున్నా. వాటెవర్ ఇట్ మే బి నేను ఏ తీసుకున్నా. ఓకే. సో, ఏ ఎంత? 4, 1. సో, ఇప్పుడు చూడండి ఈ రేడియస్ ఫైండ్ ఔట్ చేయండి. ఎస్ ఇంటూ ఏ. ఇక్కడ మళ్ళీ x2 మైనస్ x1 లేదా x1 మైనస్ x2 ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. యూజ్ చేస్తే ఏమవుతుంది? 3 - 4 హోల్ స్క్వేర్. 4 - 1 సింపుల్‌గా ఈ ఫార్ములా గుర్తు లేకపోయినా పర్లేదు. ఫార్ములా మైనస్ ఉంటదనే విషయం గుర్తుంటే చాలు. ఫార్ములా గుర్తు లేకపోయినా పర్వాలేదు కదా! సో, ఇప్పుడు ఫార్ములా ఒకవేళ మర్చిపోయామనుకోండి. ఇప్పుడేం చేస్తాం? ఇందులో ఫస్ట్ లెటర్, ఇందులో ఫస్ట్ లెటర్. ఇందులో ఫస్ట్ లెటర్ 3, ఇందులో ఫస్ట్ లెటర్ 4. సో, 3 - 4 హోల్ స్క్వేర్. -1 అనుకోండి. 3 + 4 అప్పుడు ఫార్ములా మైనస్ ఉంది కదా! సో, మైనస్ ఉంటే మైనస్ ప్లస్ అయిపోద్ది. సో, అప్పుడు మైనస్ ఉంటే 3 - 4 మైనస్ ఉంటే +4 అవుద్ది. ప్లస్ ఉంటే -4 అవుద్ది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదేమవుతుంది? 4 - 1 హోల్ స్క్వేర్. అర్థమైంది కదన్నా? ఓకే. నెక్స్ట్ ఏం చేసాం చూడండి చేయండి. 3 - 4 ఎంత? 1. 4 - 1 3. సో, ఇప్పుడు చూడండి. 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9. 9 + 1 √10. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎంతొచ్చింది మనకి? రేడియస్ ఎంతొచ్చింది? √10. x1 ఎంతొచ్చింది? 3. x2 ఎంతొచ్చింది? సారీ x1 3, y1 4 వచ్చింది. అంటే 3, 4 రేడియస్ వచ్చేసరికి √10. ఈ మూడిటిని యూజ్ చేసి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయాలి. చూడండి అదే చేస్తాం. ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ సెంటర్ మనకి ఏంతొచ్చింది? 3, 4 అండ్ రేడియస్ ఎంతొచ్చింది? √10. ఇక నేను ఒక కండిషన్ అప్లై చేశా. ఆ కండిషన్ ఏంటి? x - c హోల్ స్క్వేర్ ప్లస్ y - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². ఇప్పుడు దీంట్లో నేను ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే ఇప్పుడు చూడండి. ఏ ప్లేస్‌లో 3ని, బి ప్లేస్‌లో 4ని సబ్స్టిట్యూట్ చేయండి. x - ఏ ప్లేస్‌లో 3 ప్లస్ y - b ప్లేస్‌లో 4 ఈజ్ ఈక్వల్ టు √10 హోల్ స్క్వేర్. r² కదా! r అంటే రేడియస్. సో, రేడియస్ మనకి ఎంతొచ్చింది? √10. సో, ఇట్స్ నథింగ్ బట్ √10 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి. a - b హోల్ స్క్వేర్. a² + b² + 2ab ప్లస్ a - b హోల్ స్క్వేర్. a² + b² + 2ab. అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్‌కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కదా! ఇది. సో, మళ్ళీ 10 మిగిలిపోద్ది. సో, మిగిలిపోయిన టర్మ్ రాసేయడమే. నెక్స్ట్ ఇంకేం చేస్తాం? ఈ టోటల్ టర్మ్ 0 చేయాలి. సో, దానికన్నా ముందు ఇక్కడ ఏం చేశాడు? చూడండి. x² + 9 - 6x యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం సింపుల్‌గా. y² + 16 - 8 ఒకసారి ఈ స్టెప్ రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు. ఫైనల్ మనం లాస్ట్‌లో ఏం చేయాలి? ఇది 0కి ఈక్వల్ చేయాలి. 0కి ఈక్వల్ చేయాలంటే 10 ఇటు తీసుకురావాలి. లేదు 10 అక్కడే ఉంటది అనంటే ఇప్పుడు ఈ టోటల్ టర్మ్ అటు తీసుకెళ్ళాలి. ఎంత పెద్దది మోసుకొని అటు తీసుకెళ్ళడం కష్టం. కాబట్టి 10ని ఇటు తీసుకొచ్చేయండి. +10 ఇటొస్తే మైనస్ అయిపోద్ది. ఇదిగోండి మైనస్ అయిపోయింది. అయిపోయిందా? మిగతా ఈక్వేషన్ అంతా యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నా. ఈ 10 ఇటొస్తే -10 అయిపోయింది. ఫైనల్‌గా మన ఆన్సర్ ఏమొస్తది? x² + y² - 6x - 8y ప్లస్ 25 - 10. 25 - 10 ఎంతవుతుంది? +15 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది కదన్నా? సో, ఆన్సర్ x² + y² - 6x - 8y + 15 ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ చాలా ఈజీగా ఉంది కదా! ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడుకోండి. చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ మనం ఏం చేసాం చూడండి. ఒక పాయింట్ తీసుకున్నాం x1 మనం ఒక పాయింట్ తీసుకున్నాం. x1, y1 అని ఒక పాయింట్ తీసుకున్నాం. నెక్స్ట్ అటు సెంటర్ తీసుకున్నాను. ఈ సెంటర్‌ని ఈక్వేషన్ నంబర్ 1 అనుకున్నాను. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇచ్చాడు కదా! సో, 2 పాయింట్స్ తీసుకున్నా. ఇది ఏ, ఇది బి. ఈ మూడిటి నుంచి ఎస్ఏ అండ్ ఎస్బి కండిషన్ తీసుకున్నా. ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసాం కదా! సో, ఎక్స్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్.
ఫార్ములా ఏంటి? ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం? డిస్టెన్స్ ఫార్ములా. ఎప్పుడైనా 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్యన ఉన్న దూరాన్ని కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఫార్ములా అప్లై చేసాం. a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇక్కడ కూడా ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ మైనస్ 2b ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఏదైనా అవ్వచ్చు. అర్థమైందా? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం. యూజ్ చేస్తే మనకు కొంచెం స్టెప్ ఇది. ఈ టోటల్ ఈక్వేషన్ 0కి ఈక్వల్ చేశాను. 0కి ఈక్వల్ చేస్తే మనకొచ్చింది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2ని ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని మైనస్ చేశాను. అప్పుడు నాకు y1 వాల్యూ వచ్చింది. ఈ y1 వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేశా. అప్పుడు x1 వాల్యూ వచ్చింది. ఈ x1 వాల్యూ, y1 వాల్యూ ఈ రెండింటిని తీసుకొని వీటితో పాటు ఏ పాయింట్ తీసుకొని నేను రేడియస్ ఫైండ్ ఔట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు సెంటర్ కూడా వచ్చింది. సెంటర్ ఏంటి? 3,4. రేడియస్ ఏంటి? √10. ఇప్పుడు ఈ 2 దొరికిపోయాయి. ఈ 2 వచ్చిందంటే మనం డైరెక్ట్‌గా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేసేయవచ్చు. ఫైండ్ ఔట్ చేసేసాం. ఇక్కడ మనం యూజ్ చేసే కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ మర్చిపోతే ఇక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడతారు. సో, కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్‌లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్‌గా ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. అర్థమైంది కదండీ! చాలా సింపుల్‌గా ఉంది కదా! ఓకే. సో, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క కంప్లీట్ సొల్యూషన్.